మన కంటెస్టెంట్లు వచ్చేసారు, పార్టీ థీమ్ కి రెడీగా ఉన్నాం. కానీ మరి పార్టీ థీమ్ లో పార్టీ స్పాయిలర్స్ కూడా ఉండాలి కదా. నేను అదే అనుకున్నా ఎక్కడా అని. లెట్స్ వెల్కమ్ ఆది. కాదు భయ్యా, ఏంటి చొక్కా అంతా నలిగిపోయింది, జుట్టు లైట్ గా చెదిరిపోయింది, ఎక్కడైనా బుక్ అయ్యావా ఏంటి? బుక్ అవ్వడం గురించి కాదు, ముందు ఆ బుక్ ఏం చెప్తుందో విను. రోజు చచ్చిపోతాను అవి చేయలేక నేను. ఈ రోజు బుక్ పడలేదే. భవిష్యవాణి. నాకేం కనబడట్లేదు. భయ్యా భయ్యా ఈ రోజు నేను చెప్పను, చూడు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కి ఈ మైక్ ఇచ్చేది. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ రాయి వాళ్ళ మీరు. 1 2 3 4. ఏ సినిమాలో కొరియోగ్రాఫ్ చేసావు? రీసెంట్ గా సలార్ కి మనమే కొరియోగ్రఫీ చేసాం. సలార్ లో ఎవరికి చేసావు? సలార్ లో ఎవరెవరికంటే యశంగలం ప్రశాంత్ నీలంగలం, పృథ్వీరాజ్ అంగళం. సరే నాకు ఒకసారి నువ్వు కొరియోగ్రాఫర్ అంటున్నావు కదా, ఒక బ్రేక్ డాన్స్ ఒక మూమెంట్ ఏదైనా చేసి చూపించు మాకు. బ్రేక్ డాన్స్ తెలియకుండానే పాన్ ఇండియా కొరియోగ్రాఫీ అయిపోతారా? ఏంటది? పైన బ్రేక్ కింద బ్రేక్. సరే బ్రేక్ డాన్స్ అదే ఫ్లోర్ మూమెంట్ ఇక్కడ ఓకేనా? ఫిక్స్ అయ్యైతే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటున్నారు కదా, మా కోసం కొరియోగ్రాఫర్ స్పెల్లింగ్ చెప్పరా? ఈ రోజు భవిష్యవాణి ఏం చెప్పింది మనకి ప్రణీత గారు? ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ నిచ్చింది డి సెలబ్రిటీ స్పెషల్. మామూలు కొరియోగ్రఫీ కాదు. బబుల్ గమ్ 2 అని సినిమా చేస్తున్నారు ఇప్పుడు. బబుల్ గమ్ అయిపోయింది కదా, సీక్వెల్ చేయబోతున్నారు నెక్స్ట్. అడిగాడు మనోడు ఇప్పుడు ఇందాటి నుంచి అదే అడుగుతున్నాడు. నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి మాస్టర్ అని అడుగుతున్నా. ఏది ఈ డాన్స్ చూసాక కూడా అడిగావా? అవును, అంటే ఆయనలో ఒక స్వాగ్, తెలియని ఒక స్టైల్. సార్ హీరోయిన్ తో పాటు మన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఆది గారు కూడా రండి సార్. ఏం చెప్తానమ్మా, సాంగ్ ఎప్పుడే ఏమంటాను అప్పుడే అండి. మాస్టర్ కోపం వస్తుంది, సాంగ్ అలా పెట్టకండి. నా అసిస్టెంట్స్ ఇద్దరు, నా లేడీ అసిస్టెంట్, నా రండి. నువ్వు సుమగారి వాళ్ళ అబ్బాయి అని తెలిసింది, కానీ మన దగ్గర రికమెండేషన్లు పనిచేయవు. ఓకే మాస్టర్, చాలా సీరియస్ గా ఉంటా. చేస్తాం మాస్టర్. నువ్వు రామ్మా, దూరంగా ఉంటావేంటి? ఫ్రీగా ఉండరా, ఏముంది అందులో? మాస్టర్ మరి ఈరోజు స్టెప్ మరి ఏంటి మాస్టర్? డైరెక్ట్ గా కొరియోగ్రాఫర్ ఎప్పుడు చూపించాడు, మేము ముందు అసిస్టెంట్లు చూపిస్తాను, ఆ తర్వాత మీకు. ఓకే రెడీ మాస్టర్. సాంగ్ ప్లే చేయండి అమ్మా. ఏమైందమ్మా? ఇటు వచ్చేది ప్లేస్ లేదు మాస్టర్. అయ్యో ప్లేస్ లేకపోతే చూసి చెయ్యరా, ఫాలో. వాడు చూడు రాకపోయినా ఏదో చేస్తున్నాడు కదా. రెడీ మళ్ళీ. ఈ అత్యవారాలే వద్దు. నేను ఏం చూపించాను మాస్టర్? ఏమైంది? అదే ఏదో ఒకసారి వాళ్ళు చూపించాను. ఏమైంది మాస్టర్? అదే చెప్పారు మాస్టర్. అలా కాదమ్మా, ఇట్రా ఇలా పెట్టండి. ఏదో ఒకసారి రాదా సుమగారి కొడుకు మళ్ళీ ఏమన్నా అంటే ప్రాబ్లం. అలా కాదు. ఇప్పుడు ఒకసారి సింక్ లో వచ్చేయండి ఇద్దరా. రోల్ కెమెరా. ఫస్ట్ మ్యూజిక్ చెప్పాలి, అప్పుడు తర్వాత రోల్ చెప్పాలి. మీరు ఒకసారి ఎలా రండి. డాన్స్ మాస్టర్ కదా, ఒకసారి ఇలా రండి అమ్మా.
ఇంతకు ముందు ఎవరికి చేశారు మీరు? లెజెండ్ ప్రభుదేవాకు కోరియోగ్రఫీ చేశాను, లెజెండ్ లారెన్స్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశాను, తలబదికి చేశాను, ఏదేదో ఇటు కోరియోగ్రఫీ డాన్స్ మాస్టర్ ఏదో స్మాల్ చేశాను. ఒక కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అని తెలియదు. నేను ఇప్పుడు డైరెక్టర్. ఏది ఒక మూమెంట్ చేయండి ఫస్ట్, మీ నుంచి ఒకసారి చూడాలి. నేను ఒక సాంగ్ ప్లే చేయమ్మా. ఎందుకు మాస్టర్ మన చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అవన్నీ అంత అవసరం? మన ఇష్టం మాస్టర్, మన కాళ్ళు ఎట్టు. ఎందుకంటే నేను సరదాకే ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరి స్టెప్ నచ్చింది మీకు? శ్రీధర్ మాస్టర్దే నచ్చింది మాస్టర్. శబ్బాష్ శబ్బాష్. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడానికి ఇష్టం లేదు కాబట్టి రెండు మిక్స్ చేసి కొట్టండి ఒకసారి. ఓకేనా మాస్టర్? వెరీ గుడ్. కాదయ్యా, ఏంటి మీరు షూటింగ్ పొద్దున్న నుంచి అని చెప్పారు కొరియోగ్రాఫర్ గారు. ఎవరు మీరు? నీకు డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్ అయ్యా నేను. ఓ ప్రొడ్యూసర్ గారు. ఓకే అమ్మా. మాస్టర్ మరి బబుల్ గమ్ 2 నీతో చేయట్లా, ఓన్లీ ఆ అమ్మాయి. మ్యాటర్ ఏంటంటే బబుల్ గమ్ 2 నేను హీరో, ఈ అమ్మాయి హీరోయిన్. సరే మీకు ఓకే మాస్టర్, అమ్మాయిని అడగండి ఒకసారి. మనసా ఆది లేకపోతే నేను చేయలేను మాస్టర్. అది చూసావా? ఆది అంటే మీరు కాదు మాస్టర్. ఆది ఓ సినిమాలో ఆది. ఐ యామ్ రియల్ ఆది. అయిపోయింది కదా బబుల్ గమ్ 2. సరే ఇప్పుడు మనకి తిను కాదు కదా నేర్పించేది, ఇప్పుడు చెయ్యేసేవేంటి? హలో కానే కాదు. అరే నీకు మేము నేర్పియమన్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? అందిందని పట్టుకున్నావా, అనుకోకుండా పట్టుకున్నావా? అందింది అనుకోని పట్టుకున్నా. అంది అనుకోని పట్టుకున్నావా? అవును. సుమగారి కొడుకు కాబట్టి వదిలేస్తానా, లేకపోతేనా? సర్రా సుమగారి కొడుకునే కాదనుకో. ఏంటి ఇప్పుడు? సుమగారి కొడుకు కాదు, బుధవారం కాబట్టి వదిలేస్తానా, లేకపోతే బుధవారమే కాదనుకో, శనివారం కలుద్దాం మళ్ళీ. ఓహో శనివారం నేను ఫైటింగ్లు గట్రా. సరే ఆదివారమే కలుద్దాం. మీ పేరు ఆది కదా, ఆదివారం కలుద్దాం. హలో హలో కాదు, నెల్లూరు ఈవెంట్ ఉందంట ఆదివారం. నేను పెడతా నీకు ఈవెంట్. ప్రొడ్యూసర్ గారు ఏం చేద్దాం అంటారు ఈయనతో? అర్జెంట్ గా ఈ సెట్ నుంచి పంపించేయండి అతన్ని. హైపరాది కమెడియన్ కొరియోగ్రాఫర్ అని ఎవడు చెప్పింది నీకు అసలు? మేము హైపర్ ఎలా ఉంటుంది తెలుసా? వద్దు, రేపు పొద్దున ట్యాంక్ బండ్ లో తేలుతావు చెప్తున్నా. వద్దు, నేను డీలోనే తేల్తా. ఎలా అనిపించింది మా ఢీకి రావడం? ఇట్స్ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us. చాలా ఫన్ ఉంది, ఐ ఎంజాయ్డ్ అ లాట్. రోషన్ నీకు ఎలా అనిపించింది బీయింగ్ హియర్? ఇట్ వాస్ క్రేజీ ఫన్. డి నుంచి వచ్చిన చాలా మంది చాలా లెవెల్స్ రీచ్ అయ్యారు, అండ్ అలాగే ఇక్కడ నుంచి ఎంతెంతో హైట్స్ కి వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ శ్రీధర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us. ప్రణీత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుద్దాం. కానీ వెళ్లే ముందు ఒక్కసారి హీరోయిన్ కో డైలాగ్ చెప్పేసి, ట్రైలర్ లో వచ్చే డైలాగ్. కమ్ ఆన్ యాక్షన్. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు దోముకుపోయిన వచ్చి ముద్దు పెడతా. అమ్మని మించిన కొడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సందు. See you guys, thank you.